ఈనాటి ముఖ్య అతిథి మన పాలమూరు ముద్దుబిడ్డ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, సహచర మంత్రివర్యులు సీతక్క గారు, అట్లాగే వేదిక ఉన్నటువంటి శాసనసభ్యులందరికీ, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులందరికీ, అట్లాగే అడ్వైజర్ షబ్బీర్ అలీ గారికి, గౌరవ చిన్నారెడ్డి గారికి, అట్లాగే శివసేన రెడ్డి గారికి, అందరికీ వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ, ప్రజాప్రతినిధులందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి అక్కచెల్లెలకు, అన్నదమ్ములందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఉన్నా. రేవంత్ రెడ్డి గారు పాలమూరు ముద్దుబిడ్డ, పాలమూరు జిల్లాకే గర్వకారణం. ఇలా మన పాలమూరు ముద్దుబిడ్డ రాష్ట్రానికే ముఖ్యమంత్రి కావడం పాలమూరు జిల్లా అదృష్టం. అందులో వనపర్తి జిల్లాలో చదువుకున్నటువంటి కారణంగా ఈనాడు వనపర్తి జిల్లా వాళ్ళు, వనపర్తి నియోజకవర్గ వాళ్ళు, ప్రజానికి అందరూ కూడా మరీ అదృష్టవంతులు. అందుకే ఈనాడు పెద్ద ఎత్తున ఈనాడు వనపర్తి నియోజకవర్గంలో శంకుస్థాపనలు ప్రారంభాలు చాలా జరిగినాయి. అట్లాగే ఇది ప్రారంభం మాత్రమే. యావత్ పాలమూరు జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరగబోతూ ఉన్నాయి. అట్లాగే ఈనాడు ఇదే కాకుండా అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది మన పాలమూరు ముద్దుబిడ్డ కాబట్టి కృష్ణానది జలాల్లో ఉన్నటువంటి ప్రతి నీటి బొట్టు కూడా, ప్రతి సెంటు గుంటకు, పాలమూరు జిల్లాలో 14 నియోజకవర్గాలకు సెంటు గుంటకు నీళ్లు అందించి సస్యశ్యామలం చేసేటువంటి దానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈనాడు ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇందిరమ్మ ఇళ్ళు మొదలు కాబోతూ ఉన్నాయి. చాలా అంటే ఎన్నికల ముందు చెప్పినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా అమలు చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. వీటితో పాటుగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు. అట్లాగే ఈనాడు మనం చూస్తూ ఉన్నాం టీవీలలో, సోషల్ మీడియాలో కేసీఆర్ గారైనా, హరీష్ అయినా, కేటీఆర్ అయినా, యావత్ బీఆర్ఎస్ నాయకులు, వనపర్తికి సంబంధించినటువంటి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అయినా ఈ జిల్లాను మొత్తం మేమే నీళ్లు ఇచ్చినాం, మేమే సస్యశ్యామం చెప్పి మాట్లాడుతారు. వాస్తవాలు యావత్ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నా. పాలమూరు జిల్లాలో మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ అయినా, భీమా అయినా, నెట్టెంపాడైనా, కోయిల్సాగర్ అయినా, ఈ అన్ని ప్రాజెక్టులు కూడా కాంగ్రెస్ హయాంలో గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలోనే ఇవన్నీ కూడా మొదలైనవి. మొదలు కావడమే కాదు, ఈ ప్రాజెక్టులకు కాంగ్రెస్ హయాంలో ఖర్చు పెట్టినటువంటిది 8,131 కోట్లు. అది ఉమ్మడి రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులున్నా కూడా 8,030 కోట్లు ఖర్చు పెట్టిరు. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక, సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన రాష్ట్ర ఆదాయాన్ని మనం ఖర్చు పెట్టుకుంటూ హైదరాబాద్ రాజధానిగా లక్షల కోట్ల ఆదాయం వస్తూ 8 లక్షల కోట్లు అప్పు చేసి కూడా మరి బీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో ఇప్పుడు నేను చెప్పిన ఈ మహాత్మా గాంధీ కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు అన్ని ప్రాజెక్టులు కలిపి గడిచిన 10 సంవత్సరాల కాలంలో 6,137 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. అంటే ఈ ప్రాజెక్టులు మొదలైంది కాంగ్రెస్ హయాంలోనే, ఖర్చు పెట్టింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే. ఒకటి. రెండవ అంశం మీరందరూ చూసినారు, బాధాకరమైన సంఘటన. శ్రీశైలం ఎస్ఎల్బీస్ అంటే సొరంగంలో, ఆ సొరంగంలో ఒక భాగం కూలిన కారణంగా విపరీత నీళ్లు, వరద వచ్చి, రాళ్ళు రప్పలు వచ్చి 8 మంది అందులోనే ఇప్పటికీ కూరుకుపోయారు. అంటే ఏమాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా దాన్ని కూడా రాజకీయ కోణంలో రాజకీయాన్ని మంచుకోవడం కోసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పిదం వల్లనే ఇది జరిగిందని మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ వాళ్ళ మాటలను ఏం మాట్లాడుతూ ఉన్నారు? గడిచిన 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ మేము 200 కిలోమీటర్ల సొరంగాలు తవ్వినాం అని మీరే మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి మీరు మొదలుపెట్టిన సొరంగాలు తవ్వితే అంతకు ముందే శ్రీశైలం సొరంగం 44 కిలోమీటర్లలో 25 కిలోమీటర్లు కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసింది. మరి 8 లక్షల కోట్ల అప్పు చేసి ఈ మిగిలిన 19 కిలోమీటర్ల సొరంగం ఎందుకు పూర్తి చేయలేదని నేను ఈ వేదిక ద్వారా అడుగుతా ఉన్న హరీష్ రావు ఛాలెంజ్లు విస్తూ ఉంటాడు. అంటే ముందే మీకు ఏమైనా కలబడ్డదా? ఎక్కడైతే మన కూలి ఉందో అది ముందే కూలుతో మీకు తెలిసి కట్టలేదా?
నిధులు లేక కట్టలేదా? 8 లక్షల కోట్ల అప్పు. ఈ ప్రాజెక్టును సొరంగాన్ని పూర్తి చేస్తే కాంగ్రెస్ పార్టీ పేరు వస్తలేదని కట్టలేదా? ఎందుకంటే పంపులు మోటార్లు అవసరం లేదు, తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఆయకట్టుకు ఇచ్చేది. అంటే కేవలం రాజకీయ కోణాలు మాట్లాడుతూ ఎన్నో రకరకాలు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా మన గౌరవ ముఖ్యమంత్రి గారు 60 సంవత్సరాల కాలంలో ఎవ్వరు కూడా చేయనటువంటిది ఈనాడు బీసీ కులగణన చేసి సమాజంలో బీసీలు కూడా విద్యా ఉద్యోగ అవకాశాల్లో, ఉపాధి అవకాశాల్లో, రాజకీయ పదవుల్లో కూడా 42% వాటా ఉండాలని ఇల్లులు తిరిగి సుమారు 90,000 అధికారులతో సర్వే చేయించి ఇలా శాసనసభలో పెట్టి న్యాయం చేసే కార్యక్రమం చేస్తూ ఉంటే వీళ్ళు దానిలో పాల్గొనకుండా ఉల్టా చోరు కొత్వాలు అంటే అన్నట్టుగా మళ్ళీ ప్రభుత్వాన్ని విమర్శించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను మీ అందరూ ఒకటే మనం చేస్తూ ఉన్నా, తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 100 మంది ప్రాణాలు త్యాగం చేసిండ్రు. మరి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి కానీ రాష్ట్రానికి కానీ శ్రీరామ రక్ష. ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి మీరందరూ కూడా పెద్ద మనసు చేసుకొని ఈ యొక్క సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల్లో మీరందరూ పాలు పంచుకోవాలి. ఒక చక్కని పరిపాలన, సుపరిపాలన, అవినీతికి అవకాశం లేని పరిపాలన మనందరం కలిసి, మనమందరం ఒక కుటుంబం కలిసి చేసుకోవాలని చెప్పని మీరందరూ కూడా పాల్గొనాలని, తోడు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్. థ్యాంక్ యూ సార్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా